నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 7వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. తాత్పర్యం: మానవులు అందరికీ వారు తినే ఆహారము, చేసే యజ్ఞములు, తపస్సులు, దానములు 3 విధాలుగా ఇష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ఉన్న భేదములను గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అని అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి, వారు తినే ఆహారం, వారు చేసే పనులు, ఆ పనులు ఎంత శ్రద్ధగా ఓర్పుతో చేస్తారో దాన్ని బట్టి, వారు ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి, వారి దాన గుణమును బట్టి నిర్ణయించబడుతుంది. మనము తినే ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంది. శరీరం నిలపడానికి, ఆరోగ్యం ఉండడానికి మితాహారము ముఖ్యం. అసలు తినకపోవడం, అతిగా తినడం రెండూ పనికిరావు. మానవులు అసంకల్పంగా ఒకదానిని సంకల్పంతో మరొక దానిని శరీరం లోపలికి తీసుకుంటారు. మన ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది వాయువు. లోపలకు వెళ్ళేది ప్రాణవాయువు, బయటకు వచ్చేది బొగ్గు పులుసు వాయువు. ఈ ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలని వేదము, శాస్త్రములు సూచించాయి. దానిని ప్రాణాయామము అంటారు. ప్రాణాయామం అంటే మన ఇష్టం వచ్చినట్టు గాలిని పీల్చి వదలకుండా ఒక క్రమ పద్ధతిలో పీల్చి వదలడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జీవన ప్రమాణం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శ్వాస ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంటే, మన ప్రమేయంతో జరిగేది మరొకటి ఉంది, అది జీర్ణ ప్రక్రియ. దీనికి మనం నోటి గుండా ఆహారం తీసుకుంటాం. ఆ ఆహారం జీర్ణాశయం లోపలికి వెళ్ళి జీర్ణమయ్యి శరీరమంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది. ఈ ఆహారం తీసుకోవడం కూడా ఇష్టం వచ్చినంత కాకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనము తీసుకునే ఆహారాన్ని 3 విధాలుగా విభజించారు. మొదటిది సాత్విక ఆహారం. అది ఎలా ఉండాలి అనే విషయాన్ని కింది శ్లోకంలో తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖీనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.